ఈ కాలిపట్టి ఎవరిదో కాదమ్మా, మీ అత్తయ్య గాయత్రీదేవి గారిదే. దుర్మార్గుల చేతికి ఈ తాళం చెవి దొరకకూడదని అమ్మోరు తల్లి తన కాలిపట్టీకి తగిలించి దూరంగా విసిరేసిందమ్మా. అది నీకు దొరికింది. నువ్వేమాత్రం ఆలోచించకు నైని, వెళ్ళు, అడుగు వేయి. అడుగు వేస్తేనే మంచిది. అక్క, ఆలస్యం చెయ్యకు నైని, అస్సలు ఆలోచించకు. పుట్టలో చేయి పెట్టు. అర్థమైంది పెద్దయ్య. సుధక్క నన్ను ఎందుకు ముందుకు తీసుకెళ్ళిందో, అమ్మగారు ఎందుకు అడుగు ముందుకు వేయమన్నారో అర్థమైంది. ఆ విచిత్రమైన పెట్టెను తెరిచే తాళం చెవి ఇదే అని బాబుగారికి తెలిస్తే ఇంకెంత సంతోషిస్తారో కదా. కానీ నేను చెప్పానంటే అనుమానం వస్తుందమ్మా. నువ్వే ఎలాగోలా చెప్పి ఆ బాక్సును తెరిచేలా చూడు. అలాగే పెద్దయ్య. అవునమ్మా, ఇందాక సుధక్క అన్నావు, ఎవరమ్మా అది? పెద్దయ్య, అది చాలా పెద్ద కథ, తర్వాత చెప్తానులే. సరేనమ్మా. అవును పెద్దయ్య, ఇందుకే ఆ పెట్టెలో ఏముంది? గాయత్రి అమ్మగారి ప్రాణం. ఇందులో ఏముంది బాబు గారు? మా అమ్మ ప్రాణం, మా అమ్మ ప్రాణం, మా అమ్మ ప్రాణం, మా అమ్మ ప్రాణం. జెస్సీ, ఇప్పుడెలా ఉంది? దరిద్రంగానే ఉంది. అంతా మీ వల్లనే ఆంటీ. వద్దు వద్దు అని అంటూనే ఉన్నాను. ఏం కాదు అని ఫోర్స్ చేసి నాకు కరెంట్ షాక్ కొట్టేలా చేశారు. ఏది ఏమైనా నువ్వు గంటను చాలాసార్లే కొట్టావు. గ్రేట్ కదా. మీకు అలా అర్థమైందా? ఇంకొంచెం ఉంటే నా శవాన్ని తీసుకెళ్లేవారు. ఆడే ముందు గంట కొట్టుకుంటూ వెళ్లేవారు. ఎవరైనా ఎలా చచ్చింది అని అడిగితే ఏం చెప్పేవారు? గంట కొట్టిపోయిందని. కాదా? వినడానికి ఎంత ఫన్నీగా ఉంది. చావు అనేది సిల్లీగా ఉండకూడదా ఆంటీ? నాలాంటి ఆడది పోయేటప్పుడు కూడా వీరవనిత అనిపించుకోవాలి. పెళ్ళవ్వక ముందు అలాగే ఉంటుందమ్మా అందాల బొమ్మ. 3 ముళ్ళు పడ్డాక వంటగదిలోనే పడుంటాం కదా. చేతిలో ఖడ్గానికి బదులు గరిటె, దాలుకు బదులు దోసల పెనం, బల్లానికి బదులు చేతిలో బెల్లం, వగైరా వగైరా. 2 పిల్లల్ని కని సంసారాన్ని నెట్టుకొచ్చి నెగ్గుకొచ్చినా కూడా వీరవనితే అనిపించుకోవచ్చు. మీకు నా అంబిషన్ అర్థం కాదులే ఆంటీ. అది సరే, ఆ నైని నీకన్నా బలంగా ఉంటుంది. ఒంట్లో రక్తం ఎక్కువే ఉండాలి. అంటే కరెంటు షాక్ తనకే కొట్టాలిగా. సన్నగా ఉన్న నీకెందుకు కొట్టింది? టెల్ మీ. గ్రహచారం వెనకుండి కొడితే ముందు ఎక్కడ పడతామో తెలీదా ఆంటీ? నా విషయంలో కూడా అలానే జరిగింది. నాకు ఇలా అయిందన్న బాధ కన్నా ఆ నైని కొట్టిన గంట 3 సార్లు మోగిందన్న బాధ ఎక్కువగా ఉంది. 2 సార్లే మోగిందే, 3వ సారి ఆ చిలకొచ్చి కొట్టింది. అయినా సరే
లెక్క సరిపోయిందని పంతులు గారు అన్నారు కదా ఆంటీ. ఆ మాటకొస్తే నువ్వు 30కి పైగా ఎక్కువ సార్లే కొట్టావు. విశాల్తో నీ పెళ్లి ఖాయం, ఖచ్చితం, గ్యారంటీ, ఫిక్స్. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. బై ది వే, ఇంకోసారి ఏమైనా ప్లాన్ చేస్తే ముందు టెస్ట్ చేయి. మీ మీదే ప్రయోగిస్తానులే ఆంటీ. అయ్యో భలే దానివే, సలహా ఇచ్చి జుట్టు తీయించుకున్నట్టుంది. ఛ! ఛ! బాబుగారు, 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 బాబుగారు ఎక్కడున్నారు? బాబుగారు. హలో, ఇక్కడే ఉన్నాను. కంగారు ఏం లేదు. నువ్వు చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటో కూల్గా చెప్పండి మేడం. చెప్పు. నాకు చాలా ఆనందంగా ఉంది బాబుగారు. అయితే నాకు డబుల్ హ్యాపీ. ఎందుకని అడగరే? అడగను. ఎందుకని? నేను నిన్ను క్వశ్చన్ చేయడం కన్నా నువ్వు నన్ను ప్రశ్నిస్తే నాకు ఇష్టం. ఎప్పట్లాగే మీ మాటలు నాకు అర్థం కావనుకోండి, కానీ ఇప్పుడైతే ఎప్పటినుంచో అంతుపట్టని దానికి పరిష్కారం దొరికినట్టయింది బాబుగారు. ఏంటది? ఇదే మనకు దొరికిన తాళం చెవితో ఈ విచిత్రమైన పెట్టెను తెరిచి చూడొచ్చు బాబుగారు. మ్యాజిక్ బాక్స్ని ఈ కీతో ఓపెన్ చేయొచ్చా? అవును బాబుగారు. ఎవరు చెప్పారు? కానీ నేను చెప్పానంటే అనుమానం వస్తుందమ్మా. నువ్వే ఎలాగోలా చెప్పి ఆ బాక్సును తెరిచేలా చూడు. గాయత్రమ్మ గారు చెప్పారు. ఈ కీతో ఈ మ్యాజిక్ బాక్స్ను ఓపెన్ చేయొచ్చని అమ్మ చెప్పిందా? మరి ఈ కాలి పట్టి ఎవరిదని చెప్పింది? అది నేను చెప్పనా? ఈ కాలి పట్టి మా అమ్మదేనని. అవునా బాబుగారు? అవును, పాత ఫొటోస్లో చూశాను. అమ్మ ఈ కాలి పట్టిని వేసుకొని ఉంది. 1 సెకండ్. మరి లక్ష్మీపురం అడవుల్లో దొరకడం ఏంటి బాబుగారు? మా అమ్మ ప్రాణం తీసిన ఆ గంగాధరం నగలు డబ్బు ఏం ఆశించాడో తెలీదు. అమ్మ ఈ కీని కాలిపట్టికి తగిలించి
ఎందుకు దూరంగా విసిరిందో తెలీదు. కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది అనుకున్నాను. ఇన్నేళ్లైనా ఆన్సర్ రాలేదు. గంగయ్యని ఎందుకు నిందిస్తారు బాబు గారు? నేనన్నది గంగాధరాన్ని, గంగయ్యని అనలేదే. అవును కదూ, నేనే వేరేలా విన్నాను. అయినా అతిథిగా వచ్చిన గంగయ్యకి ఈ ఇంటికి సంబంధమే ఉంది. నిజమే బాబు గారు. పొరపాటున పేర్లు దగ్గరగా ఒకేలా ఉండడంతో అలా అన్నానంతే. ఇట్స్ ఓకే. బాబుగారు, ఈ విచిత్రమైన పెట్టెను ఈ తాళంతో తెరిచి చూద్దామా? ఇప్పుడొద్దు నాయని. రేపు మదర్స్ డే. అమ్మ పారేసుకున్న ఈ కీతో తిలోత్తమమ్మే ఈ మ్యాజిక్ బాక్స్ను ఓపెన్ చేయాలి. ఆ పని చేయండి బాబు గారు. గాయత్రమ్మ గారి మరణం వెనక ఉన్నది ఎవరో కూడా తెలిసిపోవచ్చు. అమ్మోరు, తప్పు మీద తప్పు చేసి పాపానికి ఇంకో పాపాన్ని జత కలిపిన రాక్షసి తిలోత్తమ తన కథ ముగిసే సమయం వచ్చేసిందమ్మోరు, వచ్చేసింది. ఇంటికొచ్చిన రోజు మీ ఫోటోను చూసి నా తల్లి అన్యాయంగా దూరమైందని బాధపడ్డానమ్మోరు. తిలోత్తమ నిజస్వరూపం తెలిసి నీ వాళ్లే తన గొంతు నులిమి కడతేరుస్తారన్న ఆనందంతో ఇప్పుడు నా కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. ఆనంద బాష్పాలతో నీకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానమ్మోరు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. 24 గంటల్లోపు మీకు మీ కుటుంబానికి అన్యాయం చేసిన ఆ దుర్మార్గురాలు హతమైందన్న నిజాన్ని దిక్కులు పిక్కటిల్లేలా అరిచి చెప్తానమ్మోరు, అరిచి చెప్తాను, అరిచి చెప్తానమ్మోరు. స్వర్గంలో ఉన్న మీకు అది వినిపించాలమ్మోరు, వినిపించాలి, వినిపించాలి. గుడికి వెళ్లే ముందు జాస్మిన్ ఇచ్చిన బిల్డప్కి
ఖచ్చితంగా నైనికి హాని తలపెడుతుందని అనుకున్నాను పరసు. అక్క, నైని వాళ్ళు వెళ్ళింది గుడికి. అక్కడే కొబ్బరి చిప్ప మీద కాలు వేసింది జాస్మిన్. నాకు చెప్పలేదే. అబ్బా సామెతక్క. పప్పులో కాలేసింది అంటే కొంచెం పాతగా ఉంటుందని ఇలా చెప్పాను. ముందు విషయం చెప్పరా. ఇంటికి తందూరి చికెన్లా వచ్చినప్పుడే అనుకున్నాను నైనిని చంపేయాలనుకున్న జాస్మిన్ ప్లాన్ రివర్స్ అయిందని. అదేం విచిత్రమోరా. నైనికి కరెంటు షాక్ కొట్టాలని గంటకు వైర్ కనెక్ట్ చేసింది జాస్మిన్. కానీ నైని మామూలుగానే గంట కొట్టేసిందంట. జాస్మిన్ని కూడా కొట్టమని దురంధర ఫోర్స్ చేయడంతో తనకు కూడా ఏమీ కాదని గాల్లోకి ఎగిరిందంట. కొంచెం ఉంటే ప్రాణాలు కూడా గాల్లో పోయేవక్క. అమ్మా, రాలుడు రానాన్నా, కూర్చో. పడుకున్నావేమో అనుకున్నానమ్మా. పరసు రూమ్లో ఉన్నాడంటే కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తాడు కదా నాన్న. సర్లే అక్క, నువ్వు పడుకో, మార్నింగ్ మాట్లాడుకుందాం. ఆగు పరసు. విశాల్ ఎందుకొచ్చాడో ఏంటో తెలుసుకోకుండా అలా వెళ్ళిపోతే నా కొడుకు హర్ట్ అయిపోడా? ఓ ఓకే ఓకే, చెప్పలుడు. రేపు మదర్స్ డే కదా మావయ్య, సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఏం తలుచుకుంటే అది నెరవేరేలా చూసుకోవడం ఈ పరుసు ప్రథమ కర్తవ్యం అల్లుడు. చెప్పు, ఏం చేయమంటావు? బెలూన్ సూది కట్టమంటావా? ఇల్లంతా తోరణాలు కట్టమంటావా? నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. నువ్వేమీ చేయక్కర్లేదు మావయ్య, అన్నీ నేనే చూసుకుంటాను. నా సంతోషం కన్నా అమ్మ సంతోషమే ముఖ్యం అనుకుంటాను. నీ గురించి నాకు తెలుసు కదా విశాల్. బై ద వే అమ్మా, రేపు నేను నీకు ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. నాకా? మదర్స్ డే అంటే అమ్మకు కాకుండా అమ్మమ్మకిస్తారా అక్క? నువ్వు భలే అడుగుతావు. అది కాదు పరసు. విశాల్ ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినా సర్ప్రైజ్ చేస్తూ ఇచ్చేవాడు. ఈసారి ముందే చెప్తున్నాడేంటా అని అడిగానంతే. అదేంటంటే నువ్వెలాగో ఊహించలేవు కాబట్టి ముందే చెప్పాలి అనుకుంటున్నానమ్మా. రేపు ఆ గిఫ్ట్ చూశాక ఇన్నాళ్ళు మీ టైం వేస్ట్ చేసిన ఆ ఆలోచనలన్నీ తొలగిపోతాయమ్మా. తొలగిపోతాయా? వస్తానమ్మా. బాయ్ మావయ్య. రే పర్సు, ఉన్నట్టుండి విశాల్ ఇలా ఎందుకన్నాడంట? డౌట్ పడాల్సిందేం లేదక్క. గిఫ్ట్ ఇస్తానని స్మైల్ ఇచ్చి చెప్పాడంటే తర్వాత నువ్వు ఊహించనంతగా ఆనందపడతావు. ఏమిస్తాడో చూద్దాం. నాకు థ్రిల్లింగ్గా ఉంది.